నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికి గోవు మగధా నినాదం. అలాగే టాపిక్లోకి వెళదాం. మొన్న మార్చి 24న 2026న సుప్రీం ధర్మాసనం, అత్యున్నత ధర్మాసనం ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సపోర్ట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని బలపరుస్తూ సుప్రీంకోర్టు ఇది సరైందే, సమంజసమే అని దాన్ని బలపరుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అదేంటి అంటే, హిందువుల్లో ఉన్నవాళ్ళు, దళితులుగా ఉన్నవాళ్ళు, ఎస్సీలుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వీరు మతం మారితే గనక ఎస్సీలుగా వీళ్ళు పొందే రిజర్వేషన్లు ఏవి కూడా వీరికి మున్ముందు వర్తించవు. అంటే ఇవి క్యారీ ఫార్వర్డ్ కావు. వీరు మరో మతంలోకి వెళ్ళిన తర్వాత అవి క్యారీ ఫార్వర్డ్ కావు అని చెప్పడం. అలాగే ఈ రిజర్వేషన్లు వాళ్ళకు ఉండవు. ఈ రిజర్వేషన్ల ద్వారా సంభవించే హక్కులు కూడా వాళ్ళకి ఉండవు. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటివి ఏదైతే ఒక బలమైన అస్త్రం ఉందో అది కూడా వాళ్ళకి వర్తించదు అనేదాన్ని చాలా స్పష్టంగా అత్యున్నత ధర్మాసనం చెప్పడం జరిగింది. అయితే ఒక 6-7 రోజుల నుంచి దీని మీద పబ్లిక్ డొమైన్స్లో అలాగే సోషల్ మీడియాలో అనేక కొన్ని వివరణలు ఇస్తూ ఉన్నారు. అసలు ఈ రాజ్యాంగంలో దళితుల గురించి, ఎస్సీల గురించి ఏం చెప్పింది రాజ్యాంగం అనేది మనకి ముందుగా తెలియాలి. అసలు రాజ్యాంగం రూపొందించినప్పుడే ఇచ్చిన వీళ్ళ కోసం తయారు చేసిన అధికరణలు, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలియాలి. అవే 15/4, 16/4, అలాగే ఆర్టికల్ 17. ఇవి ప్రధానంగా ఈ మూడిటి గురించి మాట్లాడదాం. మిగతా సెక్షన్లు కూడా ఉన్నాయి, అవి నేను తర్వాత మిగతా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, అవి నేను తర్వాత చెప్తాను. ఇందులో 15/4 చెబుతున్నది ఏంటి అంటే, దళితులు ఎస్సీలుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి పాఠశాలల్లో, కాలేజెస్లో, యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించాలి, 15% రిజర్వేషన్లు. అలాగే 16/4 ఏం చెబుతుంది అంటే, ఆ తర్వాత వీరికి ఉద్యోగ కల్పనలో కూడా 15%, 15% రిజర్వేషన్లు కల్పించాలి అనేది 16/4 చెబుతుంది వీళ్ళకి ఉద్యోగాల విషయంలో. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవి కూడా. అలాగే ఆర్టికల్ 17 ఏం చెబుతుంది? ఆర్టికల్ 17 అస్పృశ్యతను చెబుతుంది. అంటే అంటరానితనాన్ని విషయంలో ఎవరైనా సరే దళితులను తక్కువ చేసి మాట్లాడితే, అంటే కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, ప్రాంతం పేరుతో కానీ అవమానాలు కానీ, దాడులు కానీ, పుట్టిన స్థలం గురించి మాట్లాడడం కానీ, పుట్టుక గురించి మాట్లాడడం కానీ, ఇలాంటివి ఏవి మాట్లాడినా సరే ఆర్టికల్ 17 కింద ఈ అస్పృశ్యత అనే చట్టం ఏదైతే ఉందో దీని ద్వారా ఇది చట్టం ఖచ్చితంగా ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీగా మారేలాంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత ఈ ఆర్టికల్ 16/4 ఏదైతే ఉందో దాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే, ఉద్యోగాలు వస్తున్నాయి, బాగానే ఉంది, కానీ ఉద్యోగాల తర్వాత ప్రమోషన్స్ అనేవి ఈ దళితులకి, ఎస్సీలకు అనుకున్న స్థాయిలో జరగట్లేదు. కాబట్టి ఈ ప్రమోషన్స్ విషయంలో కూడా రిజర్వేషన్లు ఉండాలి అని మాట్లాడడం, పోరాటాలు జరగడం జరిగింది. దీంతో ఏం చేశారంటే 1995లో ఆర్టికల్ 60ని అమెండ్మెంట్ చేసి 16/4ని అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 16/4A అని చట్టం మళ్ళీ రూపొందించారు. దీంతో ఏమవుతుంది అంటే, ప్రమోషన్స్లో కూడా ఇది భాగం అవుతుంది. ప్రమోషన్స్లో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రమోషన్స్లోకి ఆర్టికల్ 16/4A అనేది వర్తిస్తూ వస్తుంది 1995 నుంచి. రీసెంట్గా 2025లో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో కూడా దీనిని అమల్లోకి తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి, కోర్టుల్లో కూడా రాజ్యాంగంలో అమెండ్మెంట్ జరిగింది ఏదైతే ఉందో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది ఇది. కాబట్టి ఈ సవరణని అదే కోర్టు 2025 నుంచి అమలు చేస్తూ వస్తుంది. కోర్టుల్లో కూడా అమలు చేయాలి అన్న వాదన పెరగడంతో 2025 నుంచి దాన్ని కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇది వీళ్ళకి ఇచ్చిన ఎస్సీలకు, ముఖ్యంగా ఎస్సీల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్సీలకు ఇచ్చిన హక్కులు ఇవన్నీ కూడా. అయితే ఎన్నేళ్లు దీనిని అమలు చేయాలని చెప్పింది రాజ్యాంగం? కేవలం 10 ఏళ్ల పాటు అమలు చేయాలని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ 77 సంవత్సరాలు అయింది, ఇది కొనసాగుతూనే ఉంది రిజర్వేషన్లు. ఎవరైనా సరే దీన్ని అడ్డుకోవడం జరిగిందా? అలాగే ఈ రిజర్వేషన్లు ఇవ్వడం ఏదైతే ఉందో రాజ్యాంగంలో దీనిని ఎవరైనా అడ్డుకోవడం జరిగిందా? జరగలేదు. మొట్టమొదటిగా దీనిని అంబేద్కర్ గారు రూపొందించినప్పుడు దీనిని ఎవరు అడ్డుకోలేదు. ఆ తర్వాత వీరిది ఇలా కొనసాగుతూ ఉండగా కూడా 77 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉండగా కూడా ఎవరు అడ్డుకోలేరు కూడా. ఎందుకు అంటే, ఎన్నో ఏళ్ల పాటు నుంచి జరుగుతూ వస్తున్న ఇంత పెద్ద దాడి ఒక వర్గం మీద అన్ని రకాలుగా అన్నింటికీ దూరమైన వాళ్ళని ఇప్పుడు సమాజంలోకి తీసుకురావడానికి 10 ఏళ్ళు అనేది నిజానికి సరిపోదు. కానీ ఇప్పుడు 77 ఏళ్ళు అయింది. 77 ఏళ్ళు అయినా సరిపోయిందా? నిజానికి సరిపోలేదు.
ఇంకొక 100 ఏళ్ళు అయితే సరిపోతుందా? సరిపోదు. ఎందుకో ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఒక కుటుంబాన్ని శాంపిల్గా తీసుకుందాం. ఎస్సీ సామాజిక వర్గంలోని ఒక కుటుంబాన్ని 1949లో ఆ కుటుంబం ఈ రిజర్వేషన్ని పొందడం ప్రారంభించింది అనుకుందాం. అంటే ఆ కుటుంబం ద్వారా వచ్చిన ఒక పిల్లాడు ఈ రిజర్వేషన్ ద్వారా పాఠశాలలో చదువుకున్నాడు, కాలేజీల్లో చదువుకున్నాడు, యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం పొందాడు, అలా ముందుకు వెళుతూ ఉన్నాడు. సరే, ఇప్పుడు 95 దాకా వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏమైనా ప్రమోషన్ వస్తూ ఉంటుంది. అలాగే ఈ గవర్నమెంట్ ఉద్యోగం పొందిన తర్వాత అతనేం చేశాడు? అలా కొనసాగుతూ వెళుతూనే ఉన్నాడు, తర్వాత ప్రమోషన్స్ తీసుకుంటూనే ఉన్నాడు. సో వీళ్ళు ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, టీచర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, గవర్నమెంట్ ఉద్యోగులుగా, అంటే ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు పొందిన తర్వాత రిటైర్మెంట్ స్థాయి వరకు వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడుంది? ఇంకా అంతిమ లక్ష్యం, అంతిమ స్థానం ఎక్కడుంటుందంటే వీళ్ళకి ఇక ఈ రిజర్వేషన్ ఇంకొక చోట ఉపయోగపడుతుంది, అది రాజకీయాల్లో. ఏ నియోజకవర్గమైనా అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయితే గనక అక్కడ కూడా ఆ బెనిఫిట్ని వీళ్ళే వాడుకుంటున్నారు. అంటే ఇక్కడ నుంచి లాభం పొందడం మొదలుపెట్టిన వ్యక్తి అక్కడ వరకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వాడుకుంటున్నాడు. సరే, అక్కడితో ఆగితే పర్లేదు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? తన నెక్స్ట్ జనరేషన్, తన కొడుక్కి, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ తన మనవడికి, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ తన ముని మనవడికి వరకు కూడా ఇది కొనసాగుతూనే వెళుతుంది. ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ ఒక్కసారి వాడుకున్న వాళ్ళు పదే పదే వారి కుటుంబాలకే వాడుతున్నారు తప్ప అదే దళిత సామాజిక వర్గంలోని మిగతా వాళ్ళ బెనిఫిట్ కోసం మనం ఒక కట్ ఆఫ్ పెట్టుకొని, అంటే రాజ్యాంగం ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉండే, మరి ఎందుకు తీసుకోలేదో దీని మీద ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు. కాబట్టి ఒక కట్ ఆఫ్ అనేది లేదు. అంటే ఈ వ్యక్తికి ఉద్యోగం వచ్చిన ఒక 5 ఏళ్ల వరకు, ఈ వ్యక్తికి ఉద్యోగం వచ్చిన 10 ఏళ్ల వరకు, ఈ వ్యక్తి రిటైర్మెంట్ వరకు ఒక కట్ ఆఫ్ అనేది ఉండాలి. లేదా కనీసం ఇతడి నెక్స్ట్ జనరేషన్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు అన్న కట్ ఆఫ్ ఉండాలి. అలా గనుక ఉండగలిగితే ఇదే ఎస్సీలుగా ఉన్న, దళితులుగా ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి ఈ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజానికి వీళ్ళు బెనిఫిట్ అయిన తర్వాత ఏ మార్గాల్లో ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్ల ద్వారా ఎలా ముందుకి వెళ్ళొచ్చు అనేది ఈ చదువుకున్న వ్యక్తులకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ పిల్లల్ని వాళ్ళని మాత్రమే ముందుకు తీసుకువెళ్తున్నారు. కానీ ఇదే దళితులుగా ఉన్న, ఎస్సీలుగా ఉన్న వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడంలో ఈ ఫ్యూడోలుగా ఉన్న, అంటే డబ్బుతో ఉన్న దళితులుగా, ఎస్సీలుగా చలామణి అవుతున్న వాళ్ళు ఎవరూ ఆలోచించడం లేదు. ఇది వాస్తవం. ఇది 100% వాస్తవం. ఇక నెంబర్ 2, దళితులు క్రిస్టియానిటీలోకి వెళితే వీరికి రిజర్వేషన్లు వర్తించవా? ఇదే కదా, దీని చుట్టూవే కదా తిరుగుతుంది. సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఇదే కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడే డిస్కస్ చేద్దాం, ఈ పాయింట్ దగ్గరే డిస్కస్ చేద్దాం. అసలు దీనికి దళితుడు అన్న ఒక పదానికి రాజ్యాంగం చెప్పింది ఏంటి అనేది తెలుసుకోవాలి. అదేంటి అంటే, హిందూ మతంలో ఉన్న కుల వివక్షకు గురైన వారు ఎవరైతే ఉంటారో వారిని అప్లిఫ్ట్ చేయడానికి తీసుకొచ్చిందే రిజర్వేషన్. రిజర్వేషన్ ఎవరికి తీసుకొచ్చారు? ఇదే హిందూ మతంలో ఉండి అంటరానితనానికి గురవుతూ, అస్పృశ్యతకు గురవుతూ ఇన్నాళ్ల పాటు, అది బానిసత్వం అంటారా, అస్పృశ్యత అంటారా, కుల వివక్ష అంటారా, ఏదైనా సరే దేనికైతే గురవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, అంటే వాళ్ళని చదువుకోవడానికి అవకాశాలు కల్పించి, వాళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్ళడానికి అవకాశం కల్పించి, వాళ్ళకి ముఖ్యంగా డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా, అలాగే సమాజంలో ఒక అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లోకి వెళుతూ ఉండడం వల్ల వారు సమాజంలో ఒక పొజిషన్కి వెళుతూ, ఒక స్థానానికి వెళుతూ అందరితో పాటు ఈక్వల్గా వెళ్ళినప్పుడు ఆ ఈక్వాలిటీ అనేది కొనసాగడానికి తీసుకున్నదే రిజర్వేషన్. ఇది రాజ్యాంగం చెప్పింది. టోటల్గా కుల వివక్షకు గురైన వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి తీసుకున్నదే రిజర్వేషన్. ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు నువ్వు క్రిస్టియన్ మతంలోకి ఎందుకు వెళుతున్నావు అంటే, ఒక వ్యక్తి ఒక మతంలోకి మారాలని తనకి తానుగా స్వయంగా ఒక నిర్ణయం తీసుకొని వెళుతున్నాడు. అంటే ఎందుకు వెళుతున్నావు అంటే కొన్ని కారణాలు అతని కోణంలో మనం ఆలోచించాలి. అతని కోణాలు ఏంటి? అది ఒక క్రిస్టియన్ మతం చెప్పడమా, లేదంటే అతని మనసు అంగీకరించడమో ఏమో మనకు తెలియదు. అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ మతం నాకొద్దు, నాకు ఆ మతం కావాలి అనుకున్నాడు. ఎందుకు ఈ మతం వద్దనుకున్నాడు? అంటే ఇందులో ఒక కుల వివక్ష ఉందని, ఈ కులం నాకొద్దు అనుకున్నాడు. అలాగే ఈ మతంలో కుల దుర్మార్గాలు ఉన్నాయని అతడు ఈ మతం వద్దనుకున్నాడు. ఇందులో ఒక కుల దుర్మార్గాలు ఉన్నాయి, సరే మా మీద అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి, కాబట్టే నాకు అసలు ఈ మతం వద్దు అనుకుంటే అతనికి ఏమవుతాడు? కులం నుంచి రిలీవ్ అవుతాడు, కులం నుంచి బయటపడతాడు.
బయటపడిన తర్వాత అతను ఎక్కడికి వెళ్తాడు? ఒక మతంలోకి వెళ్తాడు. ఆ మతంలో ఏముందని వెళ్తున్నాడు అతడు అక్కడికి? ఆ మతంలో కులం లేదు అని వెళుతున్నాడు. అక్కడ ఎవరు కులం గురించి మాట్లాడరు అని వెళుతున్నాడు. అక్కడున్న దేవుడు తనకి నచ్చాడు కాబట్టి ఆ దేవుడిని పూజించుకోవడానికి వెళుతున్నాడు. ఇక్కడ అలాంటి సమానత్వం లేదు అని అతను నమ్ముతున్నాడు కాబట్టే అటు వెళుతున్నాడు. అంటే ఇక్కడ అతడు హిందువుల్లో ఉండి ఈ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా నేను ఈ కుల వివక్షకి గురవుతూనే ఉన్నాను కాబట్టి, ఇక్కడ అప్లిఫ్ట్ కాలేకపోతున్నాను కాబట్టి ఆ మతం నన్ను అప్లిఫ్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఆ మతంలో నా కులం ప్రస్తావన ఉండదు. నేను దళితుణ్ణి అని అనిపించుకోవాల్సిన అవసరం నాకు ఉండదు. కాబట్టి క్రిస్టియన్ మతంలోకి నేను వెళితే అక్కడ నా మతాన్ని, నాకు నచ్చిన విధానాన్ని స్వేచ్ఛగా, ఇష్టంగా, సంతోషంగా అనుభవించవచ్చు ఆ మతాన్ని అనుకుని వెళుతున్నాడు. ఇక్కడ ఇతనికి అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానిని అంగీకరించుకున్న తరువాతే, అతడికి ఇష్టం లేదు అని అతడు పూర్తిగా అతని మనసు అంగీకారం అయిన తరువాతే అతడు బాప్టిజం తీసుకుంటున్నాడా, ఇంకో ఇజం తీసుకుంటున్నాడా, ఏదో తీసుకుంటున్నాడు. అంటే ఈ కులం రొంపి నాకు వద్దు అనుకొని నువ్వు ఈ కులాన్ని వదులుకొని ఆ కులంలోకి వెళుతున్నావు. అలాగే మనుధర్మ శాస్త్రంలో ఉన్న ఈ కులాల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో నేను ఉండను అనుకొని నువ్వు అటువైపు వెళుతున్నావు. ఈ కులాల కుమ్ములాటలో, ఈ వ్యవస్థలో నాకు వద్దనుకున్నావు. అంటే నువ్వు మనస్ఫూర్తిగా అందులో నేను అప్లిఫ్ట్ అవుతానని వెళుతున్నావు. అందులో నువ్వేమవుతావు? ఒక ఆధ్యాత్మిక సమాజంలో నువ్వు ఒక ప్రశాంతతని కోరుకుంటూ, ఒక ఆధ్యాత్మిక సమాజంలో ఒక ప్రశాంతంగా బతకడానికి, సంతోషంగా బతకడానికి నువ్వు వెళుతున్నావు. అందులో నువ్వు ఒక అప్లిఫ్ట్ అయ్యేలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటావు. అందులో ఒక ప్రీస్ట్ అవుతావు, ఒక గొప్పవాడివి అవుతావు. దానిని ఈ కులాల్లో ఉన్న, అంటే హిందువులుగా ఉన్న దళితులు స్వాగతిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. నిన్ను ఎవ్వరూ కూడా నువ్వు ఆ మతంలోకి వెళ్ళొద్దు అని అడ్డుకట్ట వేయడం కానీ, లేదంటే నువ్వు వెళ్ళే చర్చిల దగ్గర 2 చేతులు అడ్డం పెట్టి నుంచోవడం కానీ, లేదంటే కర్రలు పట్టుకొని వెంటాడడం కానీ, ఇలాంటివి ఎవరైనా చేస్తున్నారా? ఎవ్వరూ చేయరు. నీకు ఆ స్వేచ్ఛ ఉంది భారతదేశంలో. నువ్వు ఏ మతంలోకైనా మారే స్వేచ్ఛని ఇదే రాజ్యాంగం కల్పించింది. ఇదే రాజ్యాంగం నువ్వు ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు అని చెప్పింది. ఈ దేశంలో లేని ఒక మతాన్ని నువ్వు నమ్మావు, ఆ మతంలోకి నువ్వు వెళ్ళాలనుకున్నావు. అంటే ఇక్కడ ఉన్న మనుధర్మ శాస్త్ర ప్రకారం ఉన్న ఈ కుల వ్యవస్థని వద్దనుకున్నావు, ఇందులో ఉన్న విగ్రహారాధన వద్దనుకున్నావు, బైబిల్ చేతబట్టాలనుకున్నావు. అలాగే ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సాంప్రదాయం ఇవేవి కూడా నాకు వద్దు అనేది కదా నిర్ణయించుకుంది. ఇక్కడ దేవుణ్ణి, ఇక్కడ సాంప్రదాయాల్ని, ఇక్కడ పద్ధతుల్ని, ఇక్కడ కులాన్ని అన్నీ వదిలేసి నువ్వు మరో మతంలోకి, మరో దేవుడి దగ్గరికి, అంటే ఇక్కడ రామాయణమో భగవద్గీత పట్టుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళి బైబిల్ పట్టుకున్నావు. పూర్తిగా నీ వ్యవస్థ అంతా మార్చేసావు, నీ కట్టుబొట్టు అంతా మార్చేసావు, పూర్తిగా నీ విధానం మార్చుకున్నావు. అక్కడికి వెళ్ళి ఇక్కడ నువ్వు మంత్రాలు చదివితే అక్కడికి వెళ్ళి బైబిల్ చదువుతావు, అన్నీ మార్చుకుంటున్నావు. కానీ కులాన్ని మాత్రం తీసుకువెళతాను అని ఎలా అంటారు? అసలు కులం అందులోకి ఎలా వస్తుంది? అసలు మళ్ళీ రిజర్వేషన్లు అనేది అసలు ఇక్కడ ఎక్కడ ప్రస్తావన ఉంది? అలాగే హిందువులుగా ఉన్నవాళ్ళు, అంటే మా దళితులు, మా హిందువులుగా ఉన్న వాళ్ళు ఆ రిజర్వేషన్ల గురించి వాళ్ళకి ఎలా వర్తించాలి, వాళ్ళు ఏం చేసుకోవాలో అది మా హిందువులుగా ఉన్న మా దళితులు మాత్రమే ఆలోచించుకుంటారు. నువ్వు వెళ్ళిపోయావు, మరో మతంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది నీ ఇష్టం. అక్కడ నువ్వేం చేసుకుంటావో నీకు సపరేట్ లాస్ ఉండే, నీకు సపరేట్ చర్చిలు ఉంటే, నీకు సపరేట్ దేవుడు ఉంటాడు, నీకు సపరేట్ పాస్టర్లు ఉంటారు. ఏది కావాలన్నా నువ్వు అక్కడ తేల్చుకోవాలి. అంతేగాని ఈ మతంతో తేల్చుకోవడం అంటే ఇది ఎలా సాధ్యపడుతుంది? అలాగే ఈ 6-7 రోజుల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అందులో ఏంటంటే ఆర్టికల్ 25 ఉంది, మత స్వేచ్ఛ అది భారతదేశంలో. ఆర్టికల్ 25ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని. మరి ఆర్టికల్ 25 ఏం చెప్పింది? రైట్ టు ప్రాక్టీస్, రైట్ టు ప్రాపగేట్, అంటే మనస్సాక్షి స్వేచ్ఛ, మతాన్ని ప్రకటించుకునే హక్కు, మతాన్ని ఆచరించే హక్కు, మత ప్రచారం చేసే హక్కును కూడా కల్పించింది ఆర్టికల్ 25. అంటే నువ్వు ఏం నమ్ముతున్నావో, నేను ఈ మతాన్ని విశ్వసిస్తున్నాను అని నువ్వు ఓపెన్గా చెప్పొచ్చు. ఆర్టికల్ 25 అనేది ముఖ్యంగా హిందూ, సిక్కు, బౌద్ధం ఈ మతంలో నుంచి అటు క్రిస్టియన్ కానీ ఇస్లాం మతంలోకి కానీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు స్వేచ్ఛగా ఆ మతాలలోకి వెళ్ళొచ్చు. అంతేగాని మిమ్మల్ని ఇక్కడ ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదు. ఇది ఒక బలమైన చట్టం భారతదేశంలో, ఇది మాత్రమే కల్పించడం జరిగింది. అంతేగాని మతం మారినా వీళ్ళకి రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి, కులాలు కూడా కంటిన్యూ అవుతాయి, అవన్నీ చెప్పడానికి ఎందుకు చెప్తుంది ఆర్టికల్ 25? అసలు ఆర్టికల్ 25కి మతం లోపలికి చొచ్చుకుపోయి ఎందుకు పనిచేస్తుంది? పని చేయదు, దానికి అవసరం లేదు.
ఎవరు చేస్తారో కూడా చెబుతాను. మతం లోపలికి మాత్రమే వెళ్ళి చేయాల్సింది ఆ మతానికి సంబంధించిన సాంప్రదాయాలు, సంస్కృతి, ఆ మతం చెప్పిన లాస్ ఉంటాయి. ఆ లాస్లోకి వెళ్ళి చేయాలి. అంటే ఏం లాస్ ఉంటాయి? కెనాన్ లాస్ ఉంటాయి క్రిస్టియన్లకి, షరియా లాస్ ఉంటాయి ముస్లింలకు. అంటే ఒకవేళ ఆ లాకి అనుబంధంగా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. అవునా కాదా? క్రిస్టియన్ మత చర్చిలన్నీ కూడా ఆ విధంగా నడుస్తున్నాయా లేదా? వాళ్ళ లాస్ ప్రకారమే నడుస్తున్నాయి. కాదు కూడదు అంటే ఎలా? మత స్వేచ్ఛకి ఇక్కడ ఎక్కడ విఘాతం కలిగింది? ఆర్టికల్ 25 చెప్పింది, మీరు మాత్రం ఇలా చెబుతున్నారేంటి అని జనాల మీదకి రుద్దడం వల్ల జరిగే అనర్థాలు అనేక ఉంటాయి. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛని మాత్రమే చెప్పింది, ఎక్కడ రిజర్వేషన్ అనే పదం కూడా లేదు. వీలైతే చూసుకోండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. ఇదే క్రిస్టియన్లోకి వచ్చిన ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో, కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, రాజు, ఈ కులాలు ఎవరైతే ఉన్నారో ఈ కులాలు ఇదే క్రిస్టియన్ మతంలోకి వచ్చి కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇలా దళితులుగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఫాదర్స్గా చర్చిల్లో లీడింగ్ పొజిషన్లో ఉండడం లేదు. ఇక్కడ కూడా వాళ్ళ ఆధిపత్యమే కొనసాగుతుంది అని. నిజంగా ఇది 100కి 200% వ్యాలిడ్ పాయింట్. ఖచ్చితంగా ఇలాంటి ప్రస్తావన ఆ మతంలో జరుగుతుంది, చర్చ జరుగుతుంది ఆల్రెడీ. అంటే ఈ కులాల్లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ కులం కార్డుని అక్కడ కూడా ఉపయోగిస్తూ చేయడం వల్ల ఈ దళితులుగా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇమడలేకపోతున్నారు. ఏ అస్పృశ్యత, ఏ అంటరానితనం, ఏ ఇబ్బందులు అయితే ఈ కులాల్లో ఎదుర్కొని అక్కడికి వెళితే ఒక ప్రశాంతమైన జీవనంలో ఉంటాం, ఒక ఆధ్యాత్మికమైన సమాజంలో ప్రశాంతంగా ఉంటామని అక్కడికి వెళుతున్నారో అక్కడ కూడా ఇదే ఆధిపత్య కులాలు అజమాయిషి చలాయిస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అయితే ఇక్కడ ఇది 100కి 200% వ్యాలిడ్ పాయింట్ అయినప్పటికీ మరి వీళ్ళని ఎందుకు అడగడం లేదు అనేది ప్రశ్న నిన్న ఒక నాయకుడు మాట్లాడడం జరిగింది. రైట్. వీళ్ళని ఎందుకు అడగడం లేదు అంటే ఈ కులాలకి, ఈ అగ్ర కులాలుగా ఉన్న ఈ కులాలకి రిజర్వేషన్లు లేవు కాబట్టి ఇక్కడ ప్రస్తావన రావట్లేదు వీళ్ళది. అదే ఎస్సీలుగా ఉన్న వాళ్ళకి ఈ ప్రస్తావన వస్తుంది. ఎందుకు అంటే రిజర్వేషన్లు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి. అంటే వీళ్ళు రిజర్వేషన్లు వదులుకోవడం లేదు, వీళ్ళు కులం కార్డు వదులుకోవడం లేదు, అంతే. వీళ్ళు రిజర్వేషన్లు వదులుకోవడం లేదు, కులాన్ని వదులుకోవడం లేదు, వాళ్ళు కులం కార్డు మాత్రమే వదులుకోవడం లేదు, వాళ్ళకి ఎలాగో రిజర్వేషన్లు లేవు కాబట్టి అనేది వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ మతంలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఏం ఆశించి వెళ్ళారు? ఒక ఆధ్యాత్మిక, సామాజిక సమానత్వపు ప్రపంచంలోకి మేము అడుగుడుతున్నాం అని కదా ఆనందంగా వెళ్ళారు. అంటే దీనిని వదిలేసాం, దీన్ని కడిగించుకున్నాం, ఈ కుల వివక్ష మాకు అవసరం లేదు, దీనిని వదిలిపెట్టి మేము అటువైపు వెళుతున్నామని నమ్మి కదా వెళ్ళారు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి. అక్కడ కూడా మేము ఒక మెట్టు ఎదగాలి, ఇక్కడ ఎదగలేకపోతున్నాం, ఈ కులంలో మేము ఇంకొక ఉన్నత స్థానంలోకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అక్కడ ఎదగాలనుకుంటారు. ఎలా ఎదగాలనుకుంటారు అంటే క్రిస్టియన్స్గా వాళ్ళు మంచి ప్రీస్ట్లు అవ్వాలనుకుంటారు. అందులో ఏమేమి ఉంటాయి వాళ్ళ హోదాలు? ఫాస్టర్స్గా ఉంటారు, అలాగే ఫాదర్స్గా ఉంటారు, బిషప్స్ ఉంటారు, కార్డినల్స్ ఉంటారు. వీళ్ళందరూ ఈ హోదాల్లోకి వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటారు. మరి వెళ్లకుండా అడ్డుపడుతున్నది ఎవరు అని ఇక్కడ ఉన్న భావన, ఈ అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు రాజ్యం వెళుతున్నారు అని. మరి దీనిని ఖండించాల్సింది ఎవరు? మా దళితులు, మా హిందువుల్లో ఉన్న మా దళితులు దీన్ని ఖండించాలా? అసలు మా దళితులకి దీనికి ఏం సంబంధం? మా హిందువులుగా ఉన్న మా దళితులకి ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉందా? పోనీ అసలు ఈ కులంతో, ఈ మతంతో సంబంధం లేని ఇంకేదైనా ప్రజానికానికి, మిగతా కులాల్లో ఉన్న హిందువులకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అలాగే భారతదేశ రాజ్యాంగానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అలాగే కోర్టులకి ఏమైనా సంబంధం ఉందా? న్యాయస్థానాలకి, భారతదేశంలో ఉన్న న్యాయస్థానాలకి? లేదు. ఎవరికి సంబంధం ఉంది? ఇది పూర్తిగా ఈ చర్చలకి మాత్రమే సంబంధం ఉంది. మీ మతం ఏం చెబుతుందో, మీ మత లా ఏం చెబుతుందో, మీ మత న్యాయం ఏం చెబుతుందో ఆ మతానికి మాత్రమే సంబంధం ఉంటుంది. కాబట్టి మీరు తేల్చుకోవాల్సింది ఎక్కడ? ఆ మతం లాలో తేల్చుకోవాలి. లేదు, కాదు, కూడదు అంటే ఇంకా ఎక్కడ తేల్చుకోవాలి? పోపు దగ్గర తేల్చుకోవాలి, పోపు దగ్గరికి వెళ్ళాలి. ఇది జరుగుతుంది భారతదేశంలో. ఉన్నత కులాలు ఇక్కడికి వచ్చి కూడా మమ్మల్ని క్యాప్చర్ చేసేస్తున్నాయి అనేది తేల్చుకోవాలి. ఇవన్నీ కాకుండా మేము ఎక్కడికి వెళ్ళినా మేము ఇలాగే ఉంటాం, అక్కడ కూడా అగ్రకులాలే ఉన్నాయి కాబట్టి మేము పోనీ వెనక్కి వచ్చేస్తారా? వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత కూడా మీకు పూర్తి హక్కులు మళ్ళీ సిద్ధిస్తాయి. మళ్ళీ మీరు పూర్తిగా మళ్ళీ హిందువుల్లోకి వచ్చేసిన తర్వాత ఈ మతాన్ని వదిలిపెట్టి ఎవరైతే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారో వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా ఎస్సీలుగా గుర్తించబడతారు. రిజర్వేషన్లు వీళ్ళకి వర్తిస్తాయి. ఇది కూడా చట్టంలో ఉంది, రాజ్యాంగంలో ఉంది ఈ విషయం. కానీ ఈ విషయాన్ని మీ మతంలో ఉన్న వాళ్ళు చెప్పరు.
మళ్ళీ ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారో అని ఆ విషయాన్ని చెప్పరు. అలా అని మీరు వన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పోనీ అగ్ర కులాల అణచివేతకి గురవుతున్నారా, ఇంకేదైనా అణచివేతలకు గురవుతున్నారా, ఇష్టం ఉన్నా లేకపోయినా కొనసాగుతున్నారా, దానిని గుర్తించాల్సింది ఎవరు? వెళ్ళిన వాళ్ళు. మరి దీది భారతదేశానికి ఏం సంబంధం, భారతదేశ కోర్టులకి ఏం సంబంధం, భారతదేశ చట్టాలకి ఏం సంబంధం, భారతీయులకి ఏం సంబంధం, మా దళితులకి మా హిందువులకి ఏం సంబంధం అనేది ఇక్కడ నేను స్ట్రైట్గా అడుగుతున్న ప్రశ్న. రైట్, ఇది 6-7 రోజుల నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతున్నారు కదా. అసలు వాస్తవాలు ఇవి. వీలైతే దీనిని, ఈ చట్టాలని, నేను చెప్పిన రాజ్యాంగం అధికరణలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్, వీలైతే సర్చ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వీలైతే ఈ కెనాన్ లా ఏం చెబుతుందో దానికి అనుగుణంగా అది కూడా రీసెర్చ్ చేసే అవకాశం ఏదైనా ఉంటే చేయండి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.